తెలంగాణలో జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. తెలంగాణ శాసన మండలిలో 3 స్థానాలకు జరిగిన ఎన్నికలు ఉత్కంఠగా సాగాయి. అసెంబ్లీ ఎన్నికలను మించి ఆసక్తిని రేకెత్తించాయి. ఓట్ల కౌంటింగ్ ఉత్కంఠగా సాగింది. 3 స్థానాల్లో పోటీ రసవత్తరంగా సాగింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీకి గత నెల 27న పోలింగ్ జరిగింది. ఈ నెల 3న మొదలైన ఓట్ల లెక్కింపు 3 రోజుల పాటు సుదీర్ఘంగా సాగింది. 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో రెండో రోజు ఫలితం వెలువడగా పట్టభద్రుల స్థానం ఫలితం మాత్రం చివరి వరకు సాగింది. పట్టభద్రుల స్థానంలో బీజేపీ నేత అంజిరెడ్డి గెలవగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా మల్క కొమరయ్య, పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల స్థానంలో చిన్నమైల్ అంజిరెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిపై 5106 ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగరవేశారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలిచారు. రెండో ప్రాధాన్యతలో అంజిరెడ్డి 98,637 ఓట్లు సాధించగా నరేందర్ రెడ్డి 93,531 ఓట్లు పొందారు. మొదటి ప్రాధాన్యతలో 75,675 ఓట్లతో బీజేపీ మొదటి స్థానంలో ఉండగా 70,565 ఓట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో, 60,419 ఓట్లతో బీఎస్పీ మూడో స్థానంలో నిలిచాయి. ఇక్కడ కాంగ్రెస్ తన సిట్టింగ్ సీటును కోల్పోయింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో మల్క కొమరయ్య గెలుపుతో బీజేపీ 2 స్థానాలు దక్కించుకున్నట్టయింది. తొలి ప్రాధాన్యతలోనే 12,959 ఓట్లు సాధించి మల్క కొమరయ్య విజయం సాధించారు. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానంలో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి పోటీ చేయగా రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలిచారు. రెండో స్థానంలో యూటీఎఫ్ కు చెందిన నర్సిరెడ్డి నిలిచారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్ రెడ్డికి 6,035 ఓట్లు రాగా గెలుపునకు అవసరమైన వాటికంటే 5,246 ఓట్లు తక్కువగా వచ్చాయి. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా శ్రీపాల్ రెడ్డి 13,969 ఓట్లతో విజయం సాధించారు. మొత్తంగా 3 స్థానాల్లో 2 బీజేపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో ఉత్తర తెలంగాణలో కీలకమైన 2 ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకున్నట్టయింది. ఈ విజయం రాష్ట్రంలో మరింత బలపడేందుకు బీజేపీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని నింపినట్టయింది.